నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి తీసుకొచ్చిన కాడవర్ డాగ్స్ మృతదేహాలను గుర్తిస్తున్నప్పటికీ ఆ మృతదేహాలను వెలికి తీయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. మృతదేహాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా టన్నెల్ బోరింగ్ మెషిన్ భాగాలు అడ్డుగా ఉండటంతో మృతదేహాలను బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. అడ్డుగా ఉన్న మెషిన్ భాగాలను రెస్క్యూ టీం సిబ్బంది గ్యాస్ కట్టర్లతో తొలగిస్తున్నారు. సహాయక చర్యలు నేటికి 18వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రత్యేకంగా రోబోలను కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. టన్నెల్లో మరింత ముందుకు పోయే కొద్దీ సహాయక చర్యల సిబ్బంది ప్రాణాలకు కూడా ముప్పు ఉండటంతో రోబోలను తీసుకువచ్చారు. ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో 16 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్గా గుర్తించారు. ఆయన స్వస్థలం పంజాబ్లోని చీమాకలాన్. కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలోనే గురుప్రీత్ మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి సహాయక బృందాలకు ఓ చేయి కనిపించింది. మట్టిలో పూడుకుపోయిన మృతదేహాన్ని జాగ్రత్తగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు సుమారు 12 గంటల పాటు శ్రమించాయి. మృతదేహం నిలువునా ఉన్నట్లు గుర్తించి 12 అడుగుల మేర తవ్వకాలు జరిపాయి. టీబీఎంకు చెందిన వ్యర్థాలను సైతం 7 లేయర్ల మేర తొలగించాక గురుప్రీత్ సింగ్ మృతదేహం బయటకు వెలికితీశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మృతదేహాన్ని తీయగా 6 గంటలకు టనెల్ నుంచి బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రే పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాన్ని పంజాబ్కు తరలించారు. అనంతరం గత సోమవారం నుంచి సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. జీపీఆర్ రాడర్లు, ఆక్వా ఐ యంత్రాలు, స్నీపర్ డాగ్స్, కేరళ నుంచి తెప్పించిన క్యాడవర్ శునకాలను వినియోగించారు. జీపీఆర్ గుర్తించిన 5 ప్రాంతాల్లో కొన్ని చోట్ల తవ్వకాలు జరిపినా మృతదేహాల ఆచూకీ లభించలేదు. గురువారం రంగంలోకి దిగిన క్యాడవర్ డాగ్స్ 2 ప్రాంతాలను గుర్తించాయి. వాటిల్లో ఓ ప్రాంతం ప్రమాద స్థలికి సమీపంలో ఉంది. సింగరేణి, ర్యాట్ మైనర్లు చెరో ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఆదివారం శునకాలు మరో 2 ప్రాంతాలను గుర్తించాయి. ఆయా ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రాంతం సున్నితంగా ఉందని సింగరేణి మైనర్లు చెబుతున్నారు. ఈ 3 ప్రాంతాలు టీబీఎం నుంచి 10 నుండి 16 మీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ ఊట నీటిని తొలగిస్తుండగా మిగతా మట్టి కాంక్రీట్ మాదిరిగా గట్టిగా తయారవుతూ తవ్వకాలకు ఆటంకంగా మారిందని వివరిస్తున్నారు. దీంతో సహాయక బృందాలపై పైనుంచి మట్టి పెళ్లలు కూలకుండా ఉండేందుకు దుంగలను తెప్పించారు. వీటిని సపోర్టుగా వినియోగించి తవ్వకాలు జరుపుతారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 3 ప్రాంతాల్లో 15 అడుగుల మేర మట్టిని తవ్వాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఇక ఈ టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు 12 ఏజెన్సీలకు చెందిన బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్ రాడార్, ఆక్వా ఐ పరికరాలను గుర్తించినా గల్లంతైన వారిని గుర్తించడం సాధ్యం కాలేదు. దీంతో కేరళ పోలీసులు వినియోగించే క్యాడవర్ డాగ్స్ను రప్పించారు. బెల్జియం మెలినోయిస్ జాతికి చెందిన మాయా, మార్పి అనే శునకాలను కేరళ బృందాలు రంగంలోకి దింపాయి.